శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. సత్యవతి వ్యాసుల మధ్య సంభాషణ ఈ విధంగా సాగుతోంది. వ్యాసుడు: తల్లి, మీ తండ్రి కోరిక తీరా పట్టాభిషిక్తుడైన చిత్రాంగదుడు కుటుంబ కలహములను భారత భూమికి మొట్టమొదటిగా నేర్పించాడు. బ్రహ్మావర్తమునందున్న రాజులందరూ వారందరినీ కూడా జయింపవలనని పట్టుపట్టి ఎవ్వరినీ లెక్క చేయక గర్వాంధుడై మెలగిస్తున్నాడు. కొందరిని చెరదీసి కొందరిని పదవీభ్రష్టులను చేయుటలో కొంతవరకు సిద్ధ సంకల్పుడయ్యాడు. దానితో పరిపాలకులు భేదబుద్ధి కలిగి రాజధాని నగరమున చేరి స్పర్ధతో కుక్కల వలె కలహించుకున్నారు. వారము దినములకొక్కడు చొప్పున పదవులు పొంది భ్రష్టులయ్యారు. భరతభూమి అందలి ప్రజలు పుట్టుకచే పుణ్యశీలురు కనుక వారికి ప్రభుత్వముపై గౌరవము తొలగింది. దానితో సంఘనీతి దెబ్బతింది. దేశము దోపిడీ కాండ్రపాలైంది. ప్రభుత్వాధికారులు ప్రజలను పన్నుల పేర పీడించి దోచుకొన్నారు. దోచుకొనిన ధనమును దాచుకొనుటయో వర్గ కలహములకు ఉపయోగించుటయో చేశారు. మోక్షముగా భూమిని పండించు వారికి ఋషులకు తిండి నిలువ నీడ లేకుండా చేశారు. చిత్రాంగదుడు తన పదవిని కాపాడుకొనడం కోసం విదేశీయులైన యవనులను దాసవర్గమును అభిమానించసాగాడు. వారిని తన వర్గముగా దేశమున బలపరుచుకున్నాడు. పదవులలోనూ విద్యాలయములలోనూ వారికి ప్రత్యేక స్థానములను ఏర్పరిచాడు. అపాత్రులను పదవులలో స్థిరపరిచాడు. భరత భూమిపై గౌరవమున్న వారిని అవమానించసాగాడు. ప్రజ్ఞావంతులను అణగద్రొక్కాడు. కాలవశమున చిత్రాంగదుడను గంధర్వునితో మాయాయుద్ధమున అకాల మరణము పొందాడు. భీష్ముడు విచిత్రవీర్యునికి పట్టాభిషేకము చేశాడు. కాశీరాజు పుత్రికలను తెచ్చి వివాహము చేశాడు. అలా చేయుటలో త్వరపడిన వాడై ఆడుదానితో జన్మాంత విరోధము కొని తెచ్చుకున్నాడు. ఇంత చేసినను విచిత్రవీర్యుని దక్కించుకొనలేకపోయాడు. విచిత్రవీర్యుడు అహోరాత్రములు భార్యలే లోకముగా కామదాసుడయ్యాడు. అది చాలక బహుస్త్రీ వ్యామోహమునకు లోనయ్యాడు. అతడు చక్రవర్తిగా బయలుదేరి విడిది చేసిన నగరములందు గల సౌందర్యవతులను వేటాడి అహోరాత్రములు విహరించడివాడు. ఆయా నగరములలోని మంత్రులు, ప్రభుత్వాధికారులు, వణిగ్వరులు, రాజాశ్రయలులైన పండిత పురోహిత వర్గము కూడా చక్రవర్తికి శయన సుఖములను సంతరించడివారు. వారికతడు అపార సువర్ణములను, అధికారమును, పదవులను లంచముగా ఇచ్చడివాడు. తాను నిరంతర మద్యపానమున స్త్రీ సౌఖ్యమున మునిగి ఉండడివాడు. రాజధాని నగరమున కూడా ప్రజల క్షేమమును గూర్చి పట్టించుకొనలేదు. తనకు విహార సౌఖ్యములను సమకూర్చిన వారికి పదవులిచ్చి గౌరవించాడు. మిగిలిన వారిని వర్గభేదములతో కుట్రల పాలు చేసి పదవీభ్రష్టులను చేశాడు. ధర్మముపై పట్టుదల గల వారిని రాజధాని నుండి మారుమూలల గ్రామములలోనికి తోలాడు. కానీ లాభమేమి? కర్మవశమున రాజయక్ష్మ వ్యాధి పీడితుడై అకాల మరణమును పొందాడు. అతడు ఇంత చేసినను రాజ్యమెట్లు సుస్థిరముగా ఉన్నదన్నచో అది భీష్ముని
దీక్షా దక్షతలకు నిదర్శనం. అతడే లేనిచో నేటికి కురు సామ్రాజ్యము చిన్నాభిన్నమై ఉండేది. సత్యవతి: ఇంతకును పరాశరుల సంకల్పము ఎదురులేనిది. కామస్పర్శ లేని తండ్రికి నీవు వేదమూర్తిగా అవతరించావు. నన్ను కామించిన సంతనులకు విచిత్ర వీర్యుడు కామమూర్తిగా దిగివచ్చాడు. ఎవడైనను తన కోసము పన్నిన వ్యూహములు తనతో పోవునని గ్రహింపనివాడు దుర్జనుడు. గ్రహించిన వారు కనుకనే మీ తండ్రి పరాశరులు నిష్కాములై సిద్ధ సంకల్పులయ్యారు. అట్టివారి సంకల్పమున అడ్డువచ్చినచో చిత్రాంగద విచిత్ర వీర్యులే అననేలా. 100 మంది అయినను నశించెడివారు. నా బిడ్డలు అకాల మరణమందిరని నేను దుఃఖింపలేదు. దేశమునకు పీడ విరగడనైనదని సంతోషించాను. అది మీ తండ్రి స్పర్శ వలన కలిగిన వివేకము. వ్యాసుడు: తల్లి పలుకులను వినుచు తల్లి అనుచు నిమీలిత లోచనుడు అయ్యాడు. కంటి ఎదుట కాయుచున్న వైశాల విశాఖ పూర్ణిమ వెన్నెలలు కన్నులు మూసినంతనే వివిధ రూపములతో మనస్సున పొడగట్టినది. చంద్రకిరణముల నుండి పితృదేవతలు చంద్రవంశముగా దిగివచ్చుచు, సూర్యకిరణముల నుండి సూర్యవంశము ప్రభువులు గ్రహరాజులుగా దిగివచ్చుట కనిపించింది. వసువులలో 8వ వాడు భీష్ముడుగా దిగివచ్చుట, గ్రహములలో బృహస్పతి తన కిరణములను ద్రోణుడుగా అవతరింపచేయుట స్పష్టముగా గోచరించింది. స్వస్తి సశేషం. వినుడు భక్తులారా, శ్రీరామచరిత మానసము. పరవశించిపోదురు, పరితపించుకోదురు రామనామ స్మరణలో, శ్రీరామనామ కీర్తనలో. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.